ఎయిర్పోర్ట్ లో వాళ్ళ హయాంలో వచ్చింది, మా పక్కన వాళ్ళు చేసుకున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఇప్పటికే వైసీపీ గవర్నమెంట్ అయితే ఒక మాట చెప్పాలి. క్రెడిట్ కోసం ఇక్కడ ఎవరు పోరాడట్లేదు. పని చేసేదానికి, ప్రజలకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి కల్పించడానికి మేము అహర్నిశలు కష్టపడుతున్నాము. దయచేసి అది గుర్తుపెట్టుకోండి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ఏం చెప్పారు? ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పారా లేదా? వీడియో మీరు చూసారా లేదా? మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి అన్ని మాటలు మాడితే ఎంతవరకు న్యాయం? నంబర్ 1. నంబర్ 2, ఆనాడు జిఎంఆర్ కి సుమారుగా 2600 ఎకరాలు కూటమి ప్రభుత్వం అందజేసింది. నన్ను అడిగితే అది ఇంకా తక్కువ. ఒక్క హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు ఇచ్చాం. ఆనాడు ఇదే పెద్ద మనుషులు ఏమన్నారంటే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా, ఎయిర్పోర్ట్ కి 5000 ఎకరాలు అవసరమా? ఈ రోజు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, అదే సమయంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ చూడండి. ఈ రోజు బెంగళూరు సిటీ 2వ ఎయిర్పోర్ట్ కోసం ఎత్తుకుతున్నారు. కానీ అదే హైదరాబాద్ రాబోయే 100 సంవత్సరాలు కూడా కావాల్సిన డెవలప్మెంట్ కి భూమి రెడీగా ఉంది.